హలో. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 73 అధ్యాయం 26 నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాచ్ఛమునై ఉన్నాడు. ఆసాబు అను దైవజనుడు రాసిన ఈ కీర్తనలో దేవుడు నా హృదయమునకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు అనే మాటను రాశాడు. వాస్తవానికి ఆసాపు దేవుణ్ణి స్తుతించినట్లుగా దేవుని చేత నియమించబడ్డాడు. అయితే కొన్నిసార్లు అతడు భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు, గర్వించే వారి పరిస్థితులను చూసినప్పుడు మత్సరపడ్డాడు. వాళ్ళే బాగున్నారు కదా, మాకంటే వాళ్ళ స్థితే బాగుంది, ప్రభువుని అంగీకరించిన మాకే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తున్నాయి, భక్తిహీనులైన వారు వర్ధిల్లుతున్నారు, చిగురిస్తున్నారు ఏమిటి అని ఆలోచించి కీర్తన ప్రారంభంలో మత్సరపడి ఆసాబు కొన్ని వచనాలు రాసేసరికి భక్తిహీనుల అంతాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. వారు ఎంతగా ఈ లోకంలో వర్ధిల్లినప్పటికీ దేవుణ్ణి అంగీకరించలేదు గనుక, దేవుని చిత్తాన్ని గుర్తించలేదు గనుక వారి జీవితాలు, వారి స్థితిగతులు భయంకరంగా ముగించబడతాయి. కానీ దేవుడి బిడ్డలకు దేవుడు ఇచ్చే మహిమ చాలా గొప్పది. ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చే స్వాచ్ఛము చాలా గొప్పదని ఆసాబు గుర్తించి అంటున్నాడు, కొన్నిసార్లు నా హృదయం క్షీణించిపోయినప్పుడు లేదా నా శరీరం క్షీణించిపోయినప్పుడు, అది అనారోగ్యం వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, వయసు పెరగడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల చేత కావచ్చు, కానీ నా హృదయం, ఆ శరీరం క్షీణించిపోయినా దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మీకు విషయం తెలుసా? దేవుడు మీకు ఆస్తి ఉన్నాడు, ఆయనే మీ స్వాచ్ఛమై ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని ఆలోచనలు, ఉన్నతమైన తలంపులు గుర్తించలేక దేవుణ్ణి కలిగి ఉన్నామనే విషయాన్ని మరచిపోయి లోకస్తులకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏవేవో కలుగుతున్నాయి అనే మత్సరపాటు మనలో రావడం సహజం. అయితే అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు వాస్తవానికి ఆత్మీయ నేత్రాలు తెరిచి చూసినట్లయితే మనం ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో తెలుసుకోగలుగుతాం. ప్రభువు మనతో ఉన్నాడు, ఆయన మన కొరకు ఆలోచన చేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుని తలంపుల్లో, ఆలోచనలో నీవు నేను ఉన్నాం. ఈ మాట ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. అంతకన్నా ఆధిక్యత, అంతకన్నా ఆశీర్వాదం మన జీవితాల్లో ఏముంటుంది చెప్పండి? ఆత్మీయ నేత్రాలతో ఆలోచిద్దాం, మనకున్న స్వాస్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. మన హృదయాలకు నిత్యము ఆశ్రయదుర్గమైన వాడు మన ప్రభువే. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈరోజంతా ఈ మాటలు వింటున్న మా ప్రియుల జీవితాల్లో ఈ మాటలను ఫలింపచేయండి. మా హృదయం క్షీణించిన, మా శరీరం క్షీణించిన, మాకు ఆశ్రయదుర్గంగా నీవున్నావనే ధైర్యాన్ని, నీవిచ్చు స్వాచ్ఛము గొప్పదని గుర్తించే ఆత్మీయ నేత్రాలను మాకును మా ప్రియులకు దయచేయమని, ఈ మాటలు ఈ దినమంతా ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రియులందరినీ మాటల ద్వారా ఆదరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.